మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ పబ్లికేషన్స్. ఎస్ పబ్లికేషన్ వారి ఆన్లైన్ క్లాసెస్ని వీక్షిస్తున్నటువంటి తెలంగాణ ఉపాధ్యాయ విద్యార్థులందరికీ కూడా నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ఈ సందర్భంగా టెట్ 1, టెట్ 2 పరీక్షలకు సన్నద్ధం అవుతున్న మీకు ఎస్ పబ్లికేషన్ తమ వంతు సహకారం అందించాలని ముందుకు రావడం జరిగింది. సో ఇందులో భాగంగా ఎస్ పబ్లికేషన్ వారు మీకు మంచి క్వాలిటీ ఆన్లైన్ క్లాసెస్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ని 20 సంవత్సరాలుగా కాంపిటేటివ్ రంగంలో నిష్ణాతులైనటువంటి అధ్యాపక బృందంచే తయారు చేయబడ్డవి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే మంచి స్టడీ మెటీరియల్ని మీ ముందుకు తీసుకొచ్చారు. సో ఈ స్టడీ మెటీరియల్ మీరు అన్ని బుక్ షాపుల ద్వారా తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు. www.sonlinebooks.comలో మీరు ఈ బుక్స్ని పొందవచ్చు. కాబట్టి మిత్రులారా, మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? రైట్. సో ఇకపోతే ప్రధానంగా మనం ఇప్పుడు ఏం చర్చించబోతున్నామంటే, ఈ టెట్ 1, టెట్ 2లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు ఎక్కువ మార్కులతో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్లో భాగంగా ఉన్నటువంటి సాంఘిక శాస్త్రం మీద కూడా మనం దృష్టి పెట్టి తగినన్ని మార్కులు తెచ్చుకోవాలి. సో దానికి పరిధి ఎక్కువ ఉండొచ్చు, సో సిలబస్ ఎక్కువగా అనిపించవచ్చు. అంత మాత్రం చేత దానిని తక్కువగా చూడకూడదు. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు నువ్వు చదివినటువంటి ఈ ప్రిపరేషనే తర్వాత డిఎస్సికి కూడా అది ఉపకరిస్తుందనే విషయం మీరు మర్చిపోవద్దు. అయితే ఈ క్రమంలో ఈ సాంఘిక శాస్త్రం యొక్క ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉండాలి అని ఒకసారి మనం చూస్తే, మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గతంలో సాంఘిక శాస్త్రము 4 భాగాలుగా మన పాఠ్యపుస్తకాల్లో కనిపించేది. భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము. సో అట్లాంటి డివిజన్ ఈ పుస్తకాల్లో కనిపించకపోయినప్పటికీ మా ఎస్ పబ్లికేషన్ వారు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఆ యొక్క సాంఘిక శాస్త్రాన్ని ఎప్పట్లాగే 4 పార్ట్లుగా విభజించుకుని 4 నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీచే అద్భుతంగా ఆన్లైన్ క్లాసెస్ని చిత్రీకరించడం జరిగింది. సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ క్రమంలో ఈ యొక్క సాంఘిక శాస్త్రానికి సంబంధించి టెట్ 1, టెట్ 2 అనేది ఎట్లా ప్రిపేర్ కావాలి మనం అని ఒకసారి మనం చూస్తే, చూడండి, మీ అందరికీ తెలుసు, టెట్ 1 అనేది 3, 4, 5, 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటి సిలబస్. అలాగే టెట్ 2 అనేది 6th క్లాస్ నుండి 10th వరకు ఉన్నటువంటి సిలబస్ అని మీ అందరికీ తెలుసు. సో టెట్ 1 వాళ్ళందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, 3, 4, 5 తరగతులను చిన్న చూపు చూడవద్దు.
సో వాటిలో ప్రతి లైన్ని క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకోవలసిన అవసరం ఉంది. గత పరీక్షల్లో ఈ టెట్ 1కి సంబంధించి 3, 4, 5 తరగతులకు సంబంధించిన బిట్లు కూడా బాగానే రావడం జరిగింది. కాబట్టి సో 3, 4, 5లో ఏమీ ఉండదు అని అనుకోవద్దు. ప్రతి లైన్ని బిట్గా మార్చి మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక 6, 7 అనేది మీరు ఎలాగో సీరియస్గా ఒక ప్రణాళికాబద్ధంగా చదువుతారని మనకు తెలుసు. ఓకేనా? ఇకపోతే టెట్ 2కి సంబంధించి 6 నుంచి 10 వరకు ఉండేటువంటి తరగతులు, వీటిలో కొంతమంది 9th, 10thకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అట్లా కాదు, 6 అయినా అది 10th అయినా అన్నిటినీ ఒకే ప్రయారిటీ ఇచ్చి చదవండి. బిట్స్ అనేవి వాక్యం రూపంలో కూడా రావచ్చు, అందుకనే క్షుణ్ణంగా చదవమని మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రిపరేషనే మళ్ళీ మనకి డిఎస్సికి ఉపయోగపడుతుందనే విషయం మీరు మర్చిపోవద్దు. కాబట్టి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు అంతా వెయిటేజీ వీటికి లేకపోయినప్పటికీ దీన్ని చిన్న చూపు చూడవద్దు. టెట్లో ప్రతి మార్కు చాలా కీలకమనే విషయం మీరు మర్చిపోవద్దు. సో వీటిని పూర్తిగా విస్మరించే ప్రయత్నం చేయవద్దు. ఓకేనా? రైట్. సో ఇకపోతే ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించి మనం ఇక్కడ ఈ పార్ట్స్, ఈ 4 పార్ట్స్ వైజ్ కానీ ఒకసారి కానీ విశ్లేషించినట్లయితే ఎట్లా సార్, ఎట్లా చూడాలి దీన్ని అని మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను భూగోళ శాస్త్రం గురించి ప్రధానంగా వివరించబోతున్నా. భూగోళ శాస్త్రంలో గ్లోబు, భూమికి నమూనా అనేటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు గతంలో ఆ ఒక్క లెసన్ నుండే 2 బిట్లు రావడం జరిగిందనమాట. ఉదాహరణకు భూమి ఎందుకు నీలిరంగులో కనిపిస్తుంది అనే బిట్ అడిగారు. సో ఆన్సర్ ఏంటి? భూమి అనేటువంటి గ్రహము అధికంగా మహాసముద్రాలచే ఆవరించబడి ఉన్నందువల్ల నీలిరంగులో కనిపిస్తుంది. సో అదే పాఠంలో మరో ప్రశ్న అడిగారు. మంచు కవచం అని దేనిని అంటారు? అంటార్కిటికా ఖండాన్ని అంటారు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఏ పాఠము కూడా అది ఇంపార్టెంట్ అనేది కాదు, అన్నిటినీ మనం సమపాళ్లలో చదవవలసిందే. ల్యాండ్ మార్క్ బిట్సే కాదు, వాక్య రూపంలో ఉన్నటువంటి బిట్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా చూసినప్పుడు గ్లోబు, భూమికి నమూనాలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఏముంటాయి? భూమికి నమూనా గ్లోబు. గ్లోబు ఏం తెలియజేస్తుంది? భూమి యొక్క ఆకారాన్ని, భూమి మీద ఉన్నటువంటి ఖండాలని, మహాసముద్రాలని, దేశాలను, దీవులను సూచిస్తుంది. అలాగే భూమి మీద ఉన్నటువంటి భూమి మీద మనం గీసినటువంటి ఊహారేఖలైనటువంటి అక్షాంశ, రేఖాంశాలను కూడా మనం గ్లోబ్ ద్వారా చూడవచ్చు. అవునా కదా? సో ఇవన్నీ కూడా గ్లోబ్ ద్వారా తెలుసుకుంటాం మనం. అలాగే భూమి యొక్క ఆకారం ఏంటి? భూమి యొక్క ఆకారము ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద నొక్కబడినట్లు, భూమధ్య రేఖ వద్ద ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మన పుస్తకాలలో కొత్తగా కనిపించేటువంటి విషయాలు. వాటన్నిటినీ కూడా మీరు చదవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నేను వీటిని ఎక్కువగా హైలైట్ చేయాలని చెప్తున్నాను మీకు అందరికీ. భూమి మీద ఉన్న మనం భూమి మీద పడతాం, కానీ భూమి మీద నుంచి మరో చోటకి ఎందుకు పడము అంటే భూమికి గురుత్వాకర్షణ ఉన్నది కాబట్టి. సో ఇట్లాంటి బిట్లు మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట. అలాగే భూచలనాలు, ఋతువులు అనేటువంటి టాపిక్ ఉంది 8th క్లాసులో. భూభ్రమణము, భూపరిభ్రమణము. భూభ్రమణం అంటే ఏంటి? భూపరిభ్రమణం అంటే ఏంటి? అక్షము అంటే ఏమిటి? కక్ష అంటే ఏంటి? భూభ్రమణానికి పట్టు సమయం ఎంత? భూపరిభ్రమణానికి పట్టే సమయం ఎంత? భూభ్రమణ ఫలితాలేంటి? భూపరిభ్రమణ ఫలితాలేంటి? అక్షము 23 డిగ్రీలు తూర్పుకు వాలి ఉంటుంది. సో ఇట్లాంటి అంశాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. సో ఎస్ పబ్లికేషన్ వారు
ఈ ఆన్లైన్ క్లాసెస్ని కానివ్వండి, ఈ స్టడీ మెటీరియల్ని కానీ ఎంత బాగా ప్రిపేర్ చేశారంటే దాని గురించి ఒక మాట చెప్పాలి మీకు. మన ఈ యొక్క తరగతుల్లో ఉండేటువంటి పాఠాలని ఇప్పుడు టెట్ 1 తీసుకుంటే 3, 4, 5, 6, 7, 8 6 పుస్తకాలు ఉంటాయి. సో ఈ 6 పుస్తకాల్లో ఉండేటువంటి పాఠాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక పుస్తకంగా తయారు చేసి మీకు ఇస్తున్నారు. సో అంటే మన పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి అన్నెసెసరీ మ్యాటర్ని తీసుకురాకుండా, ఒక లైన్ మిస్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఈ పాఠ్యాంశాలను స్టడీ మెటీరియల్లో చూపించడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఇట్లాగే మేము ప్రిపేర్ చేయడం జరిగింది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఆ క్రమంలో ఏమవుతుంది, మనకి బర్డెన్ తగ్గిపోతుంది. అంటే టెట్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సోషల్ స్టడీస్కి సంబంధించి 6 పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకం ద్వారా మీరు చదవచ్చు. ఆ ఒకే పుస్తకాన్ని మరలా చదవడం ద్వారా మీరు మరింత స్టెబిలిటీని సాధిస్తారు. ఆ బిట్టు ఖచ్చితంగా ఆన్సర్ చేసే స్థాయికి వెళ్తారనమాట. కాబట్టి ఎస్ పబ్లికేషన్ బుక్స్ ఎందుకు అంటే ప్రధానంగా దానికి ఏం చెప్తున్నా నేను. దేనికి 6 పుస్తకాలలో ఉన్నటువంటి మ్యాటర్ని ఒక పుస్తకంగా ఒక క్రమ పద్ధతిలో ఒక లైన్ మిస్ కాకుండా విత్ ప్రీవియస్ బిట్స్తో తయారు చేసి మీకు ఇవ్వడం అనేది అది ఒక గొప్ప విషయంగా మీరు చూడాలని చెప్తున్నాను నేను. ఆ ఒక్క పుస్తకం ఉన్నప్పుడు మీరు మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఈ పుస్తకము నేను 4 సార్లు చదివితే ఆ సబ్జెక్ట్ అంతా నాకు బాగా వచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ పరీక్షలు రాసేటప్పుడు కానీ నేను ఈజీగా ఆన్సర్ చేయగలను అనేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఇదంతా మీరు గమనించగలరు. సో అలాగే ఇక్కడ భూగోళ శాస్త్రానికి సంబంధించి పటాలు అనేటువంటి పాఠం ఉంది. 6వ తరగతిలో ఉంది, 7వ తరగతిలో ఉంది, 8వ తరగతిలో ఉంది. ఈ 3 తరగతుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఒకే విషయంగా మేము పాఠ్యపుస్తకంలో రాసాము, అలాగే ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఇస్తున్నాం అన్నమాట. అంటే పటాలు అనేటువంటి పాఠము, మ్యాప్స్ అనేటువంటి పాఠము 3 తరగతుల్లో ఉంటే ఒక క్రమ పద్ధతిలో దిక్కులు, రంగులు, స్కేలు, చిత్తుపటం, పటాలకు ఉన్నటువంటి చరిత్ర, సో ఒక క్రమ పద్ధతిలో అమర్చి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అక్కడ మీకు సులభతరం అవుతుందని చెప్తున్నాను నేను. మీరు 6 పుస్తకాలు చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 6 పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని టెట్ 1కి సంబంధించి ఏదైతే 6 పుస్తకాలు ఉన్నాయో మనకి, ఈ 6 పుస్తకాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, అంశాన్ని ఒకే పుస్తకంలో మీకు ఇస్తున్నాం మేము సోషల్ స్టడీస్లో. కాబట్టి ఎంత ఈజీ అవుతుందో చూడండి, ఒక్క లైన్ మిస్ కాదు మళ్ళీ. సో అదేవిధంగా టెట్ 2లో కూడా 6 నుంచి 10 వరకు, అంటే 5 పుస్తకాలు ఇవి. చూసేదానికి పుస్తకం ఇంతలా ఉంటుందన్నమాట, పాఠ్య పుస్తకాలు. ఆ 5 తరగతుల్లో ఉండేటువంటి ఆ యొక్క కంటెంట్ని ఒకే పుస్తకంగా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్తున్నాను మీకు నేను. కాబట్టి ఈ పుస్తకాలు పొంది మీరు మరింత మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భూగోళ శాస్త్రంలో ఇంకా మనం చూస్తే ఆఫ్రికా ఖండం ఉంది, ఐరోపా ఖండం ఉంది. సో ఆ ఆఫ్రికా ఖండానికి సంబంధించిన విషయాలన్నీ ఒక క్రమ పద్ధతిలో. ఉదాహరణకి మానవ సంతతి తొలిసారిగా ఏ ఖండంలో ఆవిర్భవించినది? ఆఫ్రికా ఖండం. అండర్స్టాండ్? దట్టమైన అరణ్యాలకు, విశాలమైన పచ్చిక బయళ్లకు, పొడవైన వెడల్పైన నదులకు ప్రసిద్ధి చెందిన ఖండం ఆఫ్రికా ఖండం. ఇట్లాంటి విషయాలని కూడా ఇక్కడ చక్కగా చెప్పడం జరిగిందనమాట. అలాగే ఐరోపా ఖండం గురించి, సో ఐరోపా ఖండం గురించి ప్రధానంగా మనం చూసినట్లయితే ఐరోపా ఖండంలో అతి పొడవైన నది ఏంటి? వోల్గా నది. ఐరోపా ఖండంలో తక్కువ ఎత్తులో ఉన్న పర్వతాలు ఏంటి? యూరల్ పర్వతాలు. సో ఇట్లా
ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా మనం ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో ఈ పుస్తకాల్లో విశ్లేషించడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ని కూడా చర్చించడం జరిగింది, స్టడీ మెటీరియల్లో కానీ యాప్లో కానీ. ఇది మీరు గమనించగలరు. ఓకేనా? సో అదేవిధంగా భూగోళ శాస్త్రానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే టెట్ 1కి సంబంధించి నేను ఫస్ట్ టెట్ 1కి సంబంధించి నేను విశ్లేషిస్తున్నా, తర్వాత దానికి రిలేటెడ్గా టెట్ 2 గురించి చెప్తున్నా మీకు. సో వర్షము నదులు, సూర్యుడు శక్తి వనరు, రైట్, మహాసముద్రాలు, ధ్రువ ప్రాంతాలు, అడవులు, సంరక్షణ వినియోగము, ఖనిజాలు, గనుల త్రవ్వకము. అండర్స్టాండ్? ఇట్లా ఈ పాఠాలన్నీ కూడా లింక్ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ చెప్పడం జరిగింది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఉదాహరణకి ఖనిజాలలో ఒక బిట్ మనం చూసినట్లయితే సన్నని పొరలలో లభించే ఖనిజం ఏంటి అని ఒకసారి అడగడం జరిగిందనమాట. సన్నని పొరల్లో లభించే ఖనిజం అబ్రకము. ఇంకోసారి అడిగారు ఏమని, అల్యూమినియం అనేది ఏ ఖనిజము నుండి వస్తుంది, అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచి వస్తుంది అనేది ఇట్లాంటివి గతంలో అడిగారు. సో దాన్ని బేస్ చేసుకుని మిగతా వాటిని ఎలా అడగవచ్చు అనేటువంటి విశ్లేషణ ఇక్కడ చేయడం జరిగింది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే విపత్తుల నిర్వహణకు సంబంధించి మనకి 8th 9th క్లాస్లో ఉంది. విపత్తు అంటే ఏమిటి, విపత్తులు ఎన్ని రకాలు, విపత్తులు అవి సంభవించే వేగాన్ని బట్టి 2 రకాలు, అకస్మాత్తుగా వచ్చే విపత్తులు, నిదానంగా వచ్చే విపత్తులు, విపత్తులు అవి సంభవించే కారణాలను బట్టి 2 రకాలు, అవి సహజ విపత్తులు మరియు మానవకారక విపత్తులు. మరి విపత్తుల యాజమాన్యం అంటే ఏమిటి? ముఖ్యంగా మనకి 8వ తరగతిలో 2 సహజ విపత్తుల గురించి చర్చించడం జరిగింది. సునామీ గురించి చర్చించారు, కరువు గురించి చర్చించారు. సునామీ గురించి మనం చూసినట్లయితే సునామీ అనేటువంటి పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? జపాన్ భాషా పదం నుంచి వచ్చింది. సముద్రాలపై వచ్చేటువంటి అతి పెద్ద అలలే సునామీ. మరి సునామీ రోజులో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా రావచ్చు, ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, ఏ సందర్భంలోనైనా రావచ్చు. సునామీ సంభవించడానికి కారణాలు ఏంటి? సునామీని పసిగట్టడానికి ఏమైనా టెక్నాలజీ ఉందా? మరి ఇప్పటి వరకు చరిత్రలో కని విని ఎరుగని సునామీ ఏమిటి? 2004 డిసెంబర్ 26న వచ్చినటువంటి సునామీ. సో ఇట్లాంటి విషయాలన్నీ చక్కగా మనం ఈ యొక్క క్లాసెస్లో విశ్లేషించడం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూస్తే అడవులు, వినియోగం, సంరక్షణ. అడవి అంటే ఏంటి? అడవికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? మన తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎంత, అటవీ శాతం ఎంత, తెలంగాణలో పెరిగేటువంటి అడవుల రకాలేంటి, తెలంగాణలో ఏ అడవులు రకం ఎక్కువగా ఉన్నది, అడవుల సంరక్షణ కోసం, గిరిజనుల సంరక్షణ కోసం చేసిన చట్టాలేంటి, 2006 జాతీయ అటవీ హక్కుల చట్టం ఏం చెబుతుంది, 2006 జాతీయ అటవీ హక్కుల చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ఈ యాప్లో మనం చక్కగా వివరించడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఖనిజాలకు సంబంధించి ఖనిజాలు ఎన్ని రకాలు, దాంతోపాటు మైనింగ్ ఎలా చేస్తాం, గనుల త్రవ్వకం ఎలా చేస్తాం. 2 రకాల గనుల త్రవ్వకాలు ఉంటాయి, ఓపెన్ కాస్టింగు, భూగర్భ మైనింగు. ఈ ఓపెన్ కాస్టింగు, భూగర్భ మైనింగ్లో ఏది పర్యావరణానికి అనుకూలమైంది, ప్రస్తుత ప్రభుత్వం ఏ మైనింగ్ పైన ఎక్కువ ఆసక్తి చూపుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఈ ఖనిజాలు అనేటువంటి టాపిక్లు తెలుసుకుంటాం అన్నమాట. అండర్స్టాండ్? అలాగే ధ్రువ ప్రాంతాలు మనం తీసుకున్నట్లయితే 8th క్లాస్లో ఉంది ఈ పాఠం. ఈ ధ్రువ ప్రాంతాలు అనేటువంటి టాపిక్లో టెర్మినాలజీ ఉందమ్మా. ఇక్కడ ఎస్కిమో అంటే అర్థం ఏంటి? ఎస్కిమో అంటే మంచు బోట్ల వ్యక్తి. ఎస్కిమోల జనాభా ప్రధానంగా ఎక్కడుంది?
గ్రీన్లాండ్లో ఉంది. ఎస్కిమోలు ప్రధానంగా వేటిని వేటాడుతారు? క్యారిబో సీల్. ఏమి మరి ముక్లుక్ అంటే ఏంటి? ఎస్కిమోలకు సంబంధించి ముక్లుక్ అంటే ఏమిటి? ముక్లుక్ అంటే ఎస్కిమోలు వాడేటువంటి బూట్లు, ప్యాంట్లు, తలను కప్పే టోపీలు అనేటువంటి పర్కాలు. సో వీటినే ముక్లుక్ అంటాం అన్నమాట. సో ఇట్లాంటి టెర్మినాలజీ. అలాగే ఈ ఎస్కిమోలకు సంబంధించి సెడ్నా అంటే ఏంటి? ఎస్కిమోల ఆరాధించేటువంటి దేవత, వారి యొక్క జీవన ఆరోగ్య దేవత సెడ్నా. సో ఎస్కిమోలలో మతాచారాలను నిర్వహించే వాళ్ళని ఏమంటాం? షమాన్లు. నేనేమంటున్నానంటే ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నా మీకు. అండర్స్టాండ్? ఓకేనా? ఎస్కిమోల భాషలో టాబూ. టాబూ అంటే ఏంటి? టాబూ అంటే నిషిద్ధమైనది అనేది అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి ఇలాంటి టెర్మినాలజీ మనం తెలుసుకోవాలని చెప్తున్నాను నేను. ఎస్కిమోల జనాభా ఎక్కడుంది? ఎక్కువగా గ్రీన్లాండ్లో ఉంది. ఇదే ధ్రువ ప్రాంతానికి సంబంధించి దిగ్మండలం అనేటువంటి పాయింట్ ఉంటుంది అన్నమాట. దిగ్మండలం అంటే ధ్రువ ప్రాంతాలలో సూర్యుడు నడినెత్తి మీదకి రాకుండా భూమి ఆకాశము కలిసి ఉండేటువంటి ఆ ప్రాంతంలోనే అలా సమాంతరంగా తిరుగుతూ ఉంటాడు. ఇలా సమాంతరంగా తిరగడాన్ని దిగ్మండలం అంటున్నాం. దిగ్మండలం లేదా క్షితిజ రేఖ అంటున్నాం. అండర్స్టాండ్? సో ఇట్లాంటి విషయాలు మనం చాలా చక్కగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క సాంఘిక శాస్త్రాన్ని మీరు మరింత ముఖ్యంగా ఇట్లాంటి భావనలన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు తెలియజేస్తున్నాను నేను. అండర్స్టాండ్? కాబట్టి ఇంకా ఏంటి సార్ అంటే ఇక చరిత్రకు సంబంధించి మనం కానీ చూసినట్లయితే సో 6, 7, 8, 9, 10 తరగతిలో ఉండేటువంటి చరిత్రనంతా కూడా ఒక ఆర్డర్లో, దీంట్లో ఉండేటువంటి ఇండియన్ హిస్టరీని, భారతదేశ చరిత్రని ఒక ఆర్డర్లో, ఈ తరగతుల్లో ఉండేటువంటి తెలంగాణ చరిత్రని ఒక ఆర్డర్లో పేర్చడం జరిగిందనమాట. లింక్ చేస్తూ ఆన్లైన్ క్లాసెస్ని అలాగే చెప్పారు, అదేవిధంగా బుక్స్ను కూడా అలాగే రాయడం జరిగిందనమాట. ముఖ్యంగా ప్రధానంగా చూస్తే చరిత్రకు సంబంధించి మొట్టమొదటగా మానవుడు సంచార జీవనం నుంచి స్థిర నివాసం ఏర్పరచుకునే వరకు ఉన్నటువంటి దశ ఉందే, దాన్ని ఫస్ట్ పాఠంగా తీసుకొని తర్వాత నాగరికతలు వెలిసినటువంటి విధానం, ముఖ్యంగా సింధు నాగరికత దానికి సంబంధించి, తర్వాత ఏర్పడినటువంటి షోడశ మహాజనపదముల గురించి, ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రాచీన మతాలైనటువంటి బౌద్ధ మతం, జైన మతం, బౌద్ధ మతానికి సంబంధించి బుద్ధుడు, జైన మతానికి సంబంధించి మహావీరుడు, ఆ అంశాలన్నీ కూడా తర్వాత తీసుకురావడం జరిగింది ఒక ఆర్డర్లో. అంటే మన పుస్తకాలలో ఎలా ఉన్నా మనం ఇక్కడ చెప్పడంలో కానీ పుస్తకాలు తయారు చేయడంలో కానీ వాటిని ఒక ఆర్డర్లో తీసుకురావడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను మీకు ఇక్కడ. అదేవిధంగా ఆ యొక్క ప్రాచీన మతాల తర్వాత అశోకుడు ఏర్పరిచినటువంటి అశోకుడు పరిపాలనా విధానము, అంటే మౌర్య సామ్రాజ్యం గురించి, సో ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఏర్పడినటువంటి కాకతీయ సామ్రాజ్యం గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి, సో వీళ్ళిద్దరికన్నా ముందున్నటువంటి రాష్ట్రకూటులు, చోళుల గురించి ఇట్లా వివరిస్తూ విజయనగర సామ్రాజ్యం తరువాత ఓవరాల్గా భారతదేశాన్ని ఆక్యుపై చేసినటువంటి మొఘల్ సామ్రాజ్యం కానివ్వండి, ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం కానివ్వండి, సో ఆ బ్రిటిష్ సామ్రాజ్యం తర్వాత భారతదేశం యొక్క జాతీయోద్యమం గురించి కానివ్వండి, దీంట్లో చాలా చక్కగా వివరించడం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణలో నిజాం పాలన, అసఫ్ జాహీల పాలన, ఇవన్నీ కూడా ఈ యొక్క చరిత్రను అంటే టెట్ 1 స్థాయిలో ఇండియన్ హిస్టరీని, తెలంగాణ హిస్టరీని వేరువేరుగా విభజించి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే టెట్ 2కి వచ్చేసరికి
వాళ్ళకి 9, 10 తరగతుల్లో వరల్డ్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి టెట్ 2 వాళ్ళకి సంబంధించి. సో హిస్టరీని ఇక్కడ ప్రజెంట్ చేసేటప్పుడు వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీని ఇట్లా విభజించి ఈజీగా అర్థమయ్యేటట్టు లింక్ చేసి సబ్జెక్ట్ని మీకు అందించడం జరుగుతుంది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్. అలాగే ఇదే చరిత్రకు సంబంధించి భాష, లిపి, రాజులు కట్టిన కట్టడాలు అవన్నీ కూడా తర్వాత క్రమంలో అమర్చడం జరిగిందనమాట. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా మీరు చక్కగా ఈ పుస్తకాల ద్వారా, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు తెలుసుకోగలరని మీకు ఒకసారి తెలియజేస్తున్నా. మరి తర్వాత పౌరశాస్త్రం చూస్తే భారత రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు? రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగంలో ఉండేటువంటి మౌలిక అంశాలేంటి? ఆ మౌలిక అంశాలకు అర్థం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలోని విషయాలు ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించబడ్డాయి? ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ పౌరశాస్త్రంలో చెప్పడం జరిగింది. సో దీంట్లో రాజ్యాంగం తర్వాత ప్రాథమిక హక్కుల గురించి, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి పార్లమెంటు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, ఆ తర్వాత స్థానిక ప్రభుత్వాల్లో భాగంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మౌలిక భావనైనటువంటి ప్రజాస్వామ్యము, లౌకికవాదము. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక అర్థశాస్త్రం చూసినట్లయితే ప్రధానంగా ఉత్పత్తి ఉపాధి, ఇది టెట్ 2కి సంబంధించినటువంటి పాఠం. ఉత్పత్తి ఉపాధి, అభివృద్ధి భావనలు, భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము ఎన్ని రంగాలుగా ఉన్నది? ప్రథమ రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ప్రథమ రంగంలోకి ఏ అంశాలు వస్తాయి? ద్వితీయ రంగంలోకి ఏ అంశాలు వస్తాయి? తృతీయ రంగంలోకి ఏ అంశాలు వస్తాయి? ఈ అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఒక ఆర్డర్లో చెప్పడం జరిగింది. అంతేకాదు మనం 8th క్లాస్లో చూస్తే ద్రవ్యము, బ్యాంకింగ్ గురించి ఉంది. అలాగే ప్రజారోగ్యం గురించి ఉంది. అలాగే జీవనోపాధుల గురించి ఉంది. అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము జీవనోపాధులు వారిని ఎట్లా ప్రభావితం చేసింది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా 3 ప్రధాన రంగాలైనటువంటి వ్యవసాయ రంగంలో భాగంగా నేటి వ్యవసాయము, భారతదేశంలో వ్యవసాయం ఎలా ఉంది, అదేవిధంగా ద్వితీయ రంగమైనటువంటి పరిశ్రమల కన్నా ముందు పారిశ్రామిక విప్లవం ఎక్కడొచ్చింది, ఏ దేశంలో వచ్చింది, ఏ పరిశ్రమలో వచ్చింది, అందులో భాగంగా ఏ యంత్రాలను ఎవరు ఆవిష్కరించారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమరుస్తూ, ఆ తర్వాత పారిశ్రామిక రంగం తర్వాత సేవా రంగంలోకి ఏ అంశాలు వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ యొక్క పాఠాల్లో చక్కగా విశ్లేషించడం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఈ సాంఘిక శాస్త్రంలో మనం ఈ స్టడీ మెటీరియల్లో కానీ ఆన్లైన్ క్లాసెస్లో కానీ ఖచ్చితంగా పూర్తి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. ఇమేజెస్తో, పట్టికలతో, మ్యాప్తో ఈ యొక్క క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే అర్థశాస్త్రంలో మనం చూస్తే టెట్ 2లో భాగంగా ఆహార భద్రత, ప్రపంచీకరణ, సుస్థిరాభివృద్ధి, అదేవిధంగా ద్రవ్యము, బ్యాంకింగు, బడ్జెట్, ప్రభుత్వ వ్యయము సో ఇవన్నీ కూడా చక్కగా విశ్లేషించడం జరిగింది. సో చివరిగా నేను ఈ సందర్భంగా మీకు చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, సాంఘిక శాస్త్రానికి మీరు
సన్నద్ధులు కావాలంటే కనీస మ్యాప్ పరిజ్ఞానం తెలుసుకోండి. ప్రపంచ పటం మీద కనీసం ఏ ఖండం ఎక్కడుంది, ఏ మహాసముద్రం ఎక్కడుందో తెలుసుకోండి. అదే ప్రపంచ పటంలో ప్రధాన దేశాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. అదే ప్రపంచ పటంలో భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయము, అంటార్కిటికా వలయము ఎక్కడ వెళ్తున్నాయో ఒకసారి చూడండి, ప్రాథమికంగా చూడండి. అలాగే ఇండియా పటంలో ఎక్కడ బంగాళాఖాతం ఉంది, ఎక్కడ అరేబియా సముద్రం ఉంది, ఎక్కడ హిందూ మహాసముద్రం ఉంది, ఎక్కడ హిమాలయాలు ఉన్నాయి, ఎక్కడ గంగా సింధు మైదానం ఉంది, ఎక్కడ తారేడార్ ఉంది, ఎక్కడ వింధ్య పర్వతాలు ఉన్నాయి, ఎక్కడ దక్కన్ ప్లాట్యూ ఉంది, ఎక్కడ తూర్పు కనుమలు ఉన్నాయి, ఎక్కడ పశ్చిమ కనుమలు ఉన్నాయి. లొకేషనల్గా చూడండి. మ్యాప్ పరిజ్ఞానం అనేది సాంఘిక శాస్త్రంలో చాలా కీలకం అని మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. అలాగే తెలంగాణ పటం కూడా, దాని సరిహద్దులు, తెలంగాణ రాష్ట్రము ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఏమి. కాబట్టి పట విజ్ఞానము, ఈ పట విజ్ఞానం అనేది సాంఘిక శాస్త్రానికి చాలా కీలకము. ఈ పట విజ్ఞానము అంటే పట విజ్ఞానంలో భాగంగా ఏంటి, ముఖ్యంగా మనం ప్రపంచ పటము, ఓకేనా, భారతదేశ పటము, అలాగే తెలంగాణ పటంలో ప్రాథమిక భావనలు తెలుసుకోమని చెప్తున్నాను నేను. ప్రపంచ పటంలో ఖండాలు, మహాసముద్రాలు, ప్రధాన దేశాలు, అలాగే ప్రధాన రేఖలైనటువంటి కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. అదేవిధంగా ఇండియా పటంలో సరిహద్దులు, ప్రధాన భూస్వరూపాలు, రాష్ట్రాలు, రాజధానులు. ఇండియా పటంలో ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఆ రాష్ట్ర రాజధాని ఎక్కడుంది, అవి తెలుసుకోండి. కనీస అంశాలు అంటే మీరు తెలుసుకుంటే దాని మీద కూడా కొన్ని బిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ పటం, దాని సరిహద్దులు ఏంటి, ఏ జిల్లా ఎక్కడుంది, ఏ జిల్లాకి ఏ జిల్లా ఏ దిశలో ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి మిత్రులారా, తక్కువ మార్కులు అని చెప్పేసి సాంఘిక శాస్త్రాన్ని మీరు తక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. ఏ సబ్జెక్ట్ అయినా మార్కులే, ఎక్కువ మార్కులు ఉండే సబ్జెక్ట్కి ఇవ్వండి, నేను కాదనలా. కానీ అన్నీ మార్కులే. అన్నిట్లో మనం మార్కులు పొందినప్పుడే టోటల్ మార్కులు మనకు పెరుగుతాయి. ప్రతి మార్కు ఇంపార్టెంటే. ఇప్పుడు నీకు ఈ సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే అది డిఎస్సికి కూడా నీకు ఉపకరిస్తుందనే విషయం మీరు గమనించండి అని తెలియజేస్తున్నా. ప్రస్తుతానికి తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టేయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఏం చదివితే బెటరు, ఏ బుక్స్ ఫాలో అయితే బెటర్ అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? అస్సలు ఆ కన్ఫ్యూజన్ వెళ్ళమవద్దు. ఎందుకంటే మీ ముందుకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి బుక్స్ వచ్చేసాయి. కాబట్టి ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో తప్పకుండా లభ్యమవుతాయి. అంతేకాకుండా www.yesonlinebookstores లో కూడా ఇవన్నీ లభ్యమవుతాయి. మరి ఇందాక నేను చెప్పినట్లుగా తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పుస్తకాలు తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో, అలాగే www.yesonlinebookstores లో లభ్యమవుతాయి. తెలంగాణ 3 బుక్స్ ప్యాకేజ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ సైకాలజీ. ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో కూడా తప్పకుండా లభిస్తాయి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ 2 అభ్యర్థులందరికీ ఎందుకంటే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే, అంటే తెలంగాణ సోషల్ స్టడీస్ అండ్ కంటెంట్ టెట్ పేపర్ 2 బుక్ ని కనుక మీరు పర్చేస్ చేస్తే టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ మెథడాలజీ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. అలాగే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 2 ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ పేపర్ 2 పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఒంటి మీద కాకి చొక్కా, తల మీద 4 సింహాలు ఉండడం మీ అంబిషనా? అయితే మీకోసమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ SI కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో, అలాగే www.yesonlinebooks.com ఈ స్టోర్స్ లో మీకు లభ్యమవుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి SI అండ్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన 2 పుస్తకాలు, ఒకటి అర్థమెటిక్ చాప్టర్ వైజ్, అలాగే ఇంకొకటి రీజనింగ్ చాప్టర్ వైజ్ బుక్. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రతి పరీక్షకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తో పాటు మనం ట్రై యువర్ సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు ట్రై చేసి సాధించగలిగే ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా ఈ బుక్స్ తో పాటు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అసలు రిలీజ్ అవ్వనటువంటి ఈ పుస్తకాలు బై లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఘనతగానే చెప్పొచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపిన పుస్తకాలు, 2 భాషల్లో కలిపిన పుస్తకాలు కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ లో మాత్రమే లభ్యమవుతున్నాయి.
అలాగే తెలంగాణకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసం టాప్ 17 మోడల్ పేపర్స్ ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 ప్రీవియస్ పేపర్స్ అలాగే 13 మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ స్పెషల్ ఎడిషన్ 2022 అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం కూడా అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో ఇప్పుడు నేను చూపించిన ఈ పుస్తకాలన్నింటినీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonline stores లో లభ్యమవుతాయి. ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, వీటి కాస్ట్ మార్కెట్ లో ఇతర కంపెనీలు వాళ్ళు ఇస్తున్న ధర కంటే కూడా బెస్ట్ ప్రైస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందించగలదు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం.